మరి ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒకటి నేను అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు అదేమో ఒక హిందూ పండగ అంటారు కదా, మరి సమ్మక్క సారలమ్మ జాతర, సో అక్కడికి మీరు ముస్లిమ్స్ అయ్యండి మీరెందుకు వెళ్ళారు అని ఎవరైనా ప్రశ్నించారనుకో మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హిందూస్ది చేస్తాం, ముస్లిమ్స్ది చేస్తాం, క్రిస్టియన్ది చేస్తాం. నేను క్రిస్మస్ చేస్తా, ఇప్పుడు రంజాన్కి ఫాస్టింగ్స్ ఉంటున్నా, సమ్మక్క సారక్క చేస్తా. మా మమ్మీకి క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ క్యాన్సర్. మేము హాస్పిటల్స్కి వెళ్తే ఎక్కడ అసలు ఏం కాదు అని అన్నారు. కొంచెం అక్కడ మొక్కున్నాం, ఎప్పుడు ఒక 4 years బ్యాక్ వెళ్తున్నాం. 4 అంటే 2 ఇప్పటికే ఇది 2nd year మాది. అక్కడ వెళ్ళిన కొంచెం క్యూర్, అట్లా మెడిసిన్ వల్లనో లేకపోతే దేవుడి మహిమనో ఏమో తెలియదు, కొంచెం క్యూర్ అయింది. మాకు నమ్మకం వచ్చింది, మేము మొక్కు తీసుకొని పోయినాం. ఇప్పుడు నిన్ను వస్తే రక్తంలో నువ్వు హిందువి, నువ్వు దేవుడిని మొక్కాలి సమ్మక్కని, నేను ముస్లిం అల్లాని మొక్కాలి, క్రిస్టియన్ మొక్కాలి అని ఉంటుందా? ఉండదు కదా. ఏ టైంలో ఏ దేవుడు హెల్ప్ చేస్తాడు ఎవరికి తెలియదు, నమ్మకమే మనం పెట్టుకునే ఇవన్నీ. అట్లాగా సార్, ఇప్పుడు మనకి వలి అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వలి అనే వ్యక్తికి ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగింది అందాం. అన్యాయం జరిగితే ఆయనకి అందరు ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నారు, మరి ముస్లిం కలుస్తున్నారా, హిందూస్ కలుస్తున్నారా? ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఆయనకి లాస్ అయింది అని మీరు ఇప్పుడు 30 లక్షలు ఎవరో డొనేట్ చేశారు, ఆయనకి 30 లక్షలు అయిందా? మేము అడిగింది లాస్ట్ డే. సరే ఆ బ్రెడ్స్కి అయితే ఒక 20,000 10,000 అవుతుంది. ఆయన 25 years నుంచి ఆ బిజినెస్ చేస్తున్నా అన్నాడు. సెటిల్డ్ అయి ఉంటారు కదా ఆయన, ఒక ఇల్లు ఇప్పుడు లేనిదే అన్ని బండ్లు వేసుకొని అయితే ఆయన చేయడు కదా. ఆయన 30 లక్షలు ఇచ్చుడు ఎక్కడిది? సరే ఆ బ్రాంచ్లు ఏదో 1 కోటి రూపాయలు పెట్టి బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారంట, 20 దుకాణాలు. అంతేముంది, మీ దగ్గర అన్ని పైసలు ఉంటే పేదోళ్ళకి డొనేట్ చేయండి. ఆ పిల్లల్ని రేప్ చేసి చంపుతుర్రు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. కవ్వ తయారు చేసే కొత్త విధానం, రవ్వ, పాలు, షుగర్, చక్కెర, కొత్త రకమైన కోవా. మనం కూడా చేసుకొని తిన్నాం. అది ఇప్పుడు కొత్తగా బ్రాంచ్లు కూడా విస్తరిస్తున్నారు, అందరికీ రాబోతుంది. బ్రాంచ్లు పాలకోవా కాదు సార్, వలిగారి బ్రాంచ్. వలిగారి బ్రాంచ్, వలిగారి బ్రాంచ్ కవా బన్. ఏంటంటే వలిగారి మీద బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి. చాలా ఒక్క రోజులో సమ్మక్క ఆయన ఎంత పేరు లేపింది మరి. ఇప్పుడు మీరు అడిగారు కదా సార్, దాన్ని సమ్మక్కని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఆయన కూడా నమ్ముకోవాలి, రేపటి నుంచి ఇంట్లో సమ్మక్క ఫోటో అయినా పెట్టుకోవాలి. పెట్టుకొని పూజ చేస్తాడు, అమ్మ నాకు ఇంకా పైసలు బ్రాంచ్లు అని ఓపెన్ చేస్తాడని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క దేవాలయం కదా సార్, ఆయన దిగింది కూడా. ఇప్పుడు ఆయనకు జరగలేదు సార్ అన్యాయం. వాస్తవం చెప్పాలంటే నేను మీడియా ముందు చెప్పేది ఏంటంటే ఆయనకు అన్యాయం జరగలే. ఆయన పక్కనున్న ఆయన ఉన్నాడు చూడండి, ఆయన ఎవరైతే బ్రెడ్స్ పడేశారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయండి. ఆ వీడియోలో ఒక బ్రెడ్ మేము పడేసినట్టుంటే దానికి మేము నష్టపరిహారం మేము ఇస్తాం. దానికి ఆయన నష్టపరిహారం మేము ఏమైనా చేసినాం ఆయనకి? పడేసిన వాళ్ళని మీరు వెళ్ళి అడగాల. మీరు అక్కడికి వెళ్ళిపోయి శాలో కప్పించుకొని ఇక్కడికి వెళ్ళిపోయి శాలో కప్పించుకొని ఒక్క పాలకోవాలో ఎంత మ్యాజిక్ ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు సార్. అంటే అది ఎవరికి తెలియదు ఇలాంటి మ్యాజిక్, ఇలా ఇద్దరం కలిసి అంత దూరం తీసుకెళ్తారు అనుకోలేదు సార్. నేనైతే ఇప్పటి నుంచి ఏం నమ్ముతున్నా అంటే, ఇన్స్టాగ్రామ్ ఒక్కటి చాలు, ఒక మనిషిని లేపాలన్నా దింపేయాలన్నా. వాళ్ళ వ్యూస్ కోసం చేస్తున్నారో లేదా ఏం చేస్తున్నారో, వాళ్ళకి పైసలు వస్తాయి ఏమొస్తాయో మనకు తెలియదు, అది చాలు. ఇవన్నీ మూసేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, నా దృష్టిలో. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది. అదే కదా నన్ను చూస్తే అర్థమవుతుంది. మేమే ఉన్నాం సార్. అంటే ఈ కోవా బన్ ఇష్యూ ఒకరికేమో అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి ఒక మనిషికి డబ్బులు, దాంతోపాటు ఒక సింపతి అనేది వచ్చేసింది. కానీ నిజాన్ని దాచేసేసి ఒక చెల్లెలి కాపురం, ఒక తమ్ముడి జీవితం, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడం, అంటే ఇన్స్టాగ్రామ్లో చూసేటి కానీ నిజాలు కాదని ఇప్పుడు మరొకసారి అర్థమవుతుంది. అంటారుగా, ఏదైనా పాజిటివిటీ తొందరగా స్ప్రెడ్ కాదు. మొన్నటి దాకా అదే సమ్మక్క దగ్గర మన ఎస్పీ సునందర గారి 2 days వైరల్ అయింది. తర్వాత మొత్తం బాధే పాలకోవా, ఏదో ముత్యాల బొమ్మ అని పెట్టి 2 days హైప్ చేసిర్రు, అయిపోయింది క్లోజ్. తర్వాత హైలైట్ చేసిర్రు, దానివల్ల ఏమొచ్చినాయి మనకి తెలియదు. సరే ఆమెను చేసిరా అంటే ఆమె బాగుందో బాగాలేదో, ఆమె ఇండస్ట్రీలో సెట్ అయిపోయింది. ఈయనని కోవా బన్ తీసుకొచ్చిర్రు, లైఫ్లో సెట్ చేసిర్రు, మమ్మల్ని ఇట్లా బదలం చేసిర్రు. మరి మా పరిస్థితి ఏంటి? ఇంకొకటి, మీరు ఇందాక ఇష్యూ రైజ్ చేశారు కదా, ఎస్పీ సునంద గారు కూడా ఆవిడ క్లారిటీగా క్లియర్గా సో పట్టుకున్న వాళ్ళ గురించి క్లారిటీగా చెప్పారు. ఏది కోవా బన్నులో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, తినకండి అని చేసి ఆవిడ ఎస్పీ స్థాయిలో ఉండి ఆవిడ కూడా గట్టిగా చెప్పారు. ఆ తర్వాత కూడా అది బయటికి రాలేదు, అది బయటికి రాలేదు. అది జనాలకు తెలవాలి సార్, అది జనాలకు తెలవాలి.
ఈ నెగిటివిటీ అయితే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అండ్ ఇంకా మీ మీద అంటున్న వాళ్ళు అలాగే అంటూ ఉన్నారా లేకపోతే ఎలా? ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి కదా సార్ ట్రోల్స్ మేము చూడండి. హైదరాబాద్ కి రావాలన్నా మాస్క్ పెట్టుకొని వచ్చినామంటే మా పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఛానల్ మా దగ్గరే కదా సార్. ఎన్టీవీ, V6, TV9 అన్నిట్లో నేనే ప్రతి కనిపిస్తాను. ఒక్క దగ్గర మాదే. మైక్ పట్టుకోవడం ఇట్లా ఇదే చిన్న నా చిన్న face. పిల్లగాళ్ళు కూడా అన్న మీకు పంపిస్తున్నా చూడన్న మీ వీడియో నాకు పంపిస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మా అంత ముందు వైరల్ తిరిగే అయిపోయినా పోరగాళ్ళు కూడా అక్క ఏందక్క నీకు అవసరమా అన్నట్టు ఉంది. అంటే ఒక చిన్న పిల్లగాడు కూడా మమ్మల్ని క్వశ్చన్ 10 రూపాయల చేసేటాడు. కోసం ఏందక్క నువ్వు. తర్వాత వలీకి అంత సడన్గా ఫేమస్ అయిపోయి పొలిటికల్ లీడర్స్ కానీ ఆ లీడర్స్ అందరూ వచ్చి డబ్బులు ఇవ్వడం కానీ స్పెషల్గా నాగబాబు గారు కానీ జనసేన పార్టీల వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చి ఆ బన్నులు అట్లే తినడం కానీ ఆ రవ్వ పాలు షుగర్తో చేసిన కోవా తినడం కానీ ఏంటది? అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, ఆయన నేను తప్పు పట్టట్లే, సరే ఆయనకు తెలిసిన మాటను బట్టి ఆయన హెల్ప్ చేశారు. అదే నాగబాబు గారు ఆ మేడారంకి వచ్చి డస్ట్ పట్టిన కోవా, డస్ట్ పట్టిన బ్రెడ్ అందులో పెట్టుకొని తింటే తెలిసేది. ఇప్పుడు ఈ వలి గారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి దొడ్ల మిల్క్తోనూ హెరిటేజ్ మిల్క్తోనూ క్వాలిటీ వాటితో చేసి తినిపించడం వల్ల మీకు తెలిసింది అబ్బా టేస్ట్ బాగుంది. ఇప్పుడు నాకు తెలిసి నారా లోకేష్ గారు కూడా అన్నారు వలి తుమారా బన్ మేకు ఖానా దిల్ బోల్ రా అని అన్నారు. అక్కడ కూడా వెళ్తాడు, మాస్క్ పెట్టుకుంటాడు, గ్లౌజ్ వేసుకుంటాడు, ఇలా పైన చిప్ప పెట్టుకుంటాడు, ఒకటి ఇస్తాడు. ఆయన కూడా అంటారు అబ్బా సూపర్ ఉందని 30,000 పెడతారు. అసలు మ్యాటర్ తెలియదు కదా, వీళ్ళందరూ వచ్చి అక్కడ తినాల్సింది. మనకు అడగాల్సింది ఏం లేదు సార్. వాళ్ళు 30 లక్షలు కాకపోతే 50 లక్షలు ఇచ్చుకొని మమ్మల్ని ఎందుకు గలీజ్ చేస్తున్నారు? ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోమని చెప్పండి సార్. మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేయాలి అక్కడ? అంటే నాగబాబు గారికి ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి గుర్తొచ్చింది పాలకోవాయన. ఒక మాట అనుకుందాం సార్, పెద్ద పెద్దోళ్ళు ఆయనకి ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తే ఇట్లా కోవా బన్నులలో ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా అంటే ఎందుకు ఇంత అంటే పబ్లిసిటీ? ఆయన ఒక సింపతి గెయిన్ చేసిండు. ఆ చెమటలు రావడం, ఇలా time లో అమాయకంగా అడగగానే ముఖం తినేయడం. పెట్టడము, ఆ గబ్ గబ్ తినేసిండు కదా, కొంచెం వాళ్ళకి ఏమనిపించి అంటే వీడు ఓకే, వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఓకే. నేను ఏమంటున్నా అంటే ఒకటి EPDIO SPDIO ఒకటి ఉగ్రవాదది ఒకటి ఉంది కదా, వాళ్ళకి ఈయనకేంటి లింక్? వాళ్ళు పిలిచి ఎందుకు శాల్వా కప్పారు? వాళ్ళు ఎందుకు దమ్ముంటే మీరు ఇక్కడికి రండి ఇప్పుడు క్వశ్చన్ చేయండి అని అన్నారు టోపీలు పెట్టుకొని అందరూ? అది బ్యాన్ చేశారు కదా. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తా ఎవిడెన్స్. ఆయనకి వీటికి ఏం సంబంధం? బ్యాన్ చేసిన సంస్థ. బ్యాన్ చేసిన సంస్థ. అవును, ఆ ఫోటో ఏదో ఉంది, ఉగ్రవాద సంస్థ ఆ స్టేజ్ లో పక్కన కూర్చోంటారు, షాల్వా కప్పుతున్నారు సార్. అంటే ఈయన పెద్ద ఇప్పుడు వరల్డ్ కప్ ఏమైనా తెచ్చినట్టు షాల్వా కప్పే దాంట్లో అందులో ఏముంది సార్? ఒక మాట, షాల్వా ఎందుకు కప్పాలా? ఆయనకి ఏం అన్యాయం జరిగిందని కప్పుతున్నాడు. అది బ్యాన్ చేశారు కదా దాన్ని, అది పైనుంచి అధికారం ఉన్న వాళ్ళే బ్యాన్ చేశారు. మరి అవన్నీ కనబడట్లేదా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి? నాగబాబు గారికి కనబడలేదా ఇవన్నీ? నారా లోకేష్ గారికి కనబడలేదా? పరిటాల శ్రీరామ గారికి కనబడలేదా? ఒక మాట అనుకుందాం. మరి అవన్నీ చూసి కూడా ఈయనకి ఎందుకు? సరే